మెగా డిఎస్సీపై సంచలన ఆరోపణలు చేశారు జగన్. పేపర్ లీకుల్లో చంద్రబాబుది రికార్డని మండిపడ్డారు. డిఎస్సీ పరీక్షల పేరుతో చంద్రబాబు, నారా లోకేష్ కలిసి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపించారు ఆయన. చంద్రబాబు తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎలా అని నిలదీశారు. డిఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్ తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత భద్రతతో జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే. డిఎస్సి పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ కావాలి అని క్లియర్ కట్గా దాంట్లో రాసినారు చూడు. విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. స్పోర్ట్స్ కోటా అయినా కూడా దే విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. దట్ ఈస్ డిఎస్సి పాస్ కావాలి. అది ఆ రూల్ను, ఆ జీవోను రద్దు చేసి ఈయన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకొచ్చినారు. అసలు డిఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదంటూ జీవోలు తెచ్చాడు. రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ల ఆధారంగా హిందీ, మ్యాథ్, సోషల్ సైన్స్, ఇంగ్లీషు ఇంకా ఇలాంటి సబ్జెక్టులకు డిఎస్సి పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమం చేశాడు. జీవోలు ఇవ్వడానికి ముందుగానే వారి వద్ద నుంచి వసూలు కార్యక్రమాన్ని ఇంకో పక్క స్టార్ట్ అయిపోయినాయి. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది. బ్యాకప్ సర్టిఫికెట్లు కూడా లేవు. కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్. పేపర్ లీకులు దాచిపెట్టడానికి నానా అగసాట్లు పడతా ఉన్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది, ఎంతమందికి లీక్ వెళ్ళింది, ఎంత ముడుపులు చేతులు మారాయి, ఇవన్నీ తేలాలి. అందుకే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో.